ఈరోజు గుంటూరులోని సిపిఐ కార్యాలయంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పల నాగేశ్వరరావు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యావత్ భారతదేశంలో తిరుపతి వెంకన్న లడ్డు కలుషితంపై హిందూ సమాజం ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. వైసీపీ నేతలు చేసిన లడ్డు అక్రమ తయారీపై ప్రతి ఒక్కరిని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ప్రత్యేక కేసుగా తీసుకుని విచారణ జరిపించాలని కోరారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు రాష్ట్రంలో 47 మాత్రమే ఉన్నారని 600 పైనే ఉండాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. గత టీడీపీ హయాంలో 78 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులు నియమించాలని జీవో జారీ చేస్తే తదుపరి అధికారంలో వచ్చిన వైసీపీ పట్టినట్లుగా ఊరుకోవడం గమనార్హం. టీడీపీ మాజీ చైర్పర్సన్ పై తక్షణ సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జంగాల అజయ్ కుమార్ సిపిఐ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ తిరుపతి లడ్డు విషయంలో గందరగోళం ఏర్పడిన నేపథ్యంలో గత ప్రభుత్వంలో తప్పిదమా లేక ఈ ప్రభుత్వ అధికారుల తప్పిదమా అనేది నిగ్గు తేల్చి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇవాళ రాష్ట్రాన్ని ఊపేస్తున్నటువంటి దేశంలో పెద్ద చర్చనీయాంశమైనటువంటి ఈ లడ్డు దాన్ని అపవిత్రంగా పంచారనేటటువంటి దానిపైన స్పష్టమైనటువంటి ఎంక్వైరీ వేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజున రాష్ట్రంలో మెడికల్ విద్యార్థులు తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తూ ఉన్నారు. దాంట్లో ఎంత హాస్యాస్పదం అంటే గతంలో ఈ మెడికల్ విద్యార్థులకు సంబంధించినటువంటి ఇప్పుడు జరుగుతున్న ఇష్యూలో సిపిఐ ఏఐఎస్ఎఫ్ పోరాడుతున్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి సపోర్ట్ చేసి ఇవాళ ఆ మెడికల్ సీట్లను కుదించేటటువంటి దానికి పూనుకోవడాన్ని ఇప్పటికే సిపిఐగా రాష్ట్ర నాయకత్వం ఖండించింది. దాన్ని మరొకసారి పునరుద్ఘాటిస్తూ ఉన్నాం. ఇటీవల భారీ వర్షాలకి తుఫాను తాకిడికి బలైపోయి రైతాంగం లక్షల ఎకరాల్లో పంట నష్టపోయి అర్బన్ ఏరియాల్లో ఇళ్ళు దెబ్బతిని తీవ్రమైనటువంటి అసౌకర్యంతో అల్లాడిపోతున్నటువంటి ఈ దశలో వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి తక్షణ కర్తవ్యం ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందస్తు పెట్టుబడిగా 20,000 రూపాయలు రైతుకి అందిస్తానని తెలియజేయడం జరిగింది. అలాగే ఇప్పుడు పంట దెబ్బతిన్న వాళ్ళకు కూడా నష్టపరిహారాన్ని అందిస్తానని తెలియజేసినప్పటికీ ఆ నష్టపరిహారం ఇప్పుడు జరిగినటువంటి ఈ దీంట్లో ముందస్తు పెట్టుబడిగా ఇస్తానన్న 20,000 ఎవరైతే భూమి మీద పంట వేశారో మొత్తం ఆంధ్రప్రదేశ్లో భూమి రైతుడైతే కౌలు రైతులు అత్యధికులు పంట మీద పెట్టుబడి పెట్టి లక్షలాది రూపాయలని కోల్పోయినటువంటి ఈ దశలో కౌలు రైతులందరికీ వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టారో శాస్త్రీయమైనటువంటి పరిశీలన చేసి వాళ్ళకి తక్షణ సాయం అందించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం హర్షించదగినటువంటి పద్ధతుల్లో సహాయ కార్యక్రమాలని నిర్వహించడం అనేది జరిగింది. మేము సిపిఐగా కూడా అనేక రూపాల్లో ఆడున్న లోకల్ పార్టీ కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ కానీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా పూనుకొని ఆ విజయవాడ బాధితులను ఆదుకోవడానికి ఆహారం పొట్లాలు కానీ దుప్పట్లు, టవల్స్
ఇంటి సామాగ్రి, బియ్యం, కూరగాయలు ఈనాటికి కూడా సహాయ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రేపు గుంటూరు జిల్లా సమితి నుంచి 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని కూడా వరద బాధితులకి అక్కడ విజయవాడలో ఉన్నటువంటి స్టేట్ ఆఫీసులో అందజేయబోతూ ఉన్నాం. ఇవాళ ఈ ప్రకృతి విపత్తులో నష్టపోయినటువంటి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం మరింత మెరుగైనటువంటి పద్ధతుల్లో సేవలు అందించడానికి, ముఖ్యంగా అర్బన్ ఏరియాల్లో కింద మొత్తం ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ధ్వంసం అయిపోయి లోపల ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు, లోపల ఉన్నటువంటి సామాన్లు మొత్తం మట్టితోటి కప్పబడిపోయి అవన్నీ పనికి రాకుండా పోయినటువంటి స్థితిలో మీరు ఇచ్చేటటువంటి 5,000, 10,000 చాలు. ఈ నష్టపరిహారాన్ని పెంచాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉంది. కలుషితం కావడం సంచలనం సృష్టిస్తుంది. అది హిందూ సమాజమే కాకుండా భారతదేశంలో ఉన్న ప్రతి మనిషి, వారు ఏ మతానికి చెందిన, తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వును కలపటం, అలాంటి నెయ్యిని వాడటం అనేది ఒక జాతి ద్రోహమైనటువంటి చర్య. దీని మీద సిపిఐ విచారణ జరపాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది. దీనికి దోషులని తేలిన వారు వైవి సుబ్బారెడ్డి గారైనా, కరుణాకర్ రెడ్డి గారైనా, ఈఓ ధర్మారెడ్డి గారైనా కఠినాతి కఠినమైనటువంటి శిక్షలు విధించాలి. ఇలాంటి దుశ్చర్యకి మరొకరు ఎవరూ పాల్పడకుండా చూడాలి. ఇందులో టీటీడీకి సంబంధించిన విజిలెన్స్ అధికారులు కానీ, ఇతర అధికారులు కానీ ఎవరు భాగస్వాములైనా వారందరినీ కూడా ఈ కఠినాతి కఠినమైన శిక్షకి విధించాలి. అలాగే సుప్రీంకోర్టు లాంటి ఒక అత్యున్నత న్యాయ వ్యవస్థ కూడా దీన్ని స్వచ్ఛందంగా టేకప్ చేసి దీని ద్వారా భారతదేశంలో ఎలాంటి ఏ మతానికి చెందిన దేవాలయాల్లో ఇలాంటి దుర్మార్గాలు, కల్తీలు, అపవిత్రమైనటువంటి కార్యక్రమాలకు పాల్గొంటున్నటువంటి వారు ఎవరైనా సరే వారిని క్షమించకూడదు. భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు ఈరోజు మనము టెడ్రోస్ అథనోమ్ WHO డైరెక్టర్ జనరల్ పత్రికల్లో వచ్చింది. కల్తీ ఆహారం మూలంగా ప్రతి సంవత్సరం సరాసరి 4,20,000 మంది చనిపోతున్నారని, 90 కోట్ల మంది అనారోగ్యం పాలవుతున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ ఇవాళ నేను ప్రెస్లో మాట్లాడుతూ చెప్పాను. అందులో 69% భారతదేశంలో జరుగుతుంది. అంటే దేశవ్యాప్తంగా FSSAI అని ఈ ఆల్ ఇండియా ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆ డిపార్ట్మెంట్ అసలు ఏమైంది, అది ఉందా లేదా?
సుదీర్ఘకాలంగా ఈ FSSAI అనే కీలకమైన సంస్థకి తగినంత సిబ్బంది దేశవ్యాప్తంగా లేరు. ఆంధ్రదేశంలో అయితే అత్యంత దారుణం 600 మంది ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్స్ శాంక్షన్ మనకి చట్టబద్ధంగా 600 మంది. ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి వాళ్ళు 47 మంది. ఇది ఈ 600కి 47కి ఏమైనా పొంతన ఉందా అనేటువంటి మనం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఇదే మన సౌత్ స్టేట్స్ చూస్తే తమిళనాడులో 520 మంది ఉన్నారు. తమిళనాడు, కర్ణాటకలో 275 మంది ఉన్నారు. మహారాష్ట్రలో 325 మంది ఉన్నారు. అతి తక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రాకముందు చంద్రబాబు గారు చివరి క్యాబినెట్ మీటింగ్లో జీవో నెంబర్ 34 పేరుతో 78 మంది కొత్త పోస్టులు శాంక్షన్ చేసి జీవో ఇచ్చాడు. అది లాస్ట్ క్యాబినెట్. ఆ తర్వాత ఆ జీవో నెంబర్ 34 కానీ ఆ 78 మంది కానీ ఒక్కరిని ఈ 5.5 సంవత్సరాల కాలంలో అపాయింట్మెంట్ చేయలేదు. దాంతో 2 జిల్లాలకి 3 జిల్లాలకి ఒకరిద్దరు చొప్పున ఉన్నటువంటి పరిస్థితి. ప్రోటోకాల్ వాళ్ళే. ఇక తిరుపతి టీటీడీకి సంబంధించి వాళ్ళకు ఒక సొంత డిపార్ట్మెంట్ ఉంటుంది, ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్. ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, కాలువల వ్యవస్థ కూడా మరి చిన్న భిన్నంగా ఉంది. మన కౌన్సిల్ జరుగుతూ ఉంటే కౌన్సిల్ సభ్యులు ఏదైతే కార్పొరేట్లు ఉన్నారో కూడా కార్పొరేట్లు అంతా కూడా ఒక లోతు నీళ్ళలో కౌన్సిలర్లోకి వెళ్ళాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఈ నగరంలో ఏర్పడింది. దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం విజయవాడ చూసైనా మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని వెంటనే డ్రైనేజీకి సంబంధించి డ్రైనేజీ వ్యవస్థని, అట్లాగే సైడ్ కాలువలకు సంబంధించి ఏదైతే అనేక సంవత్సరాలుగా ఊడిపోయిన కాలువలన్నీ కూడా ఓ పక్క మిషన్లు కూడా వచ్చినాయి. ఆ మిషన్లు కాలువలు తీయాల్సింది వదిలేసి మరి చెత్త తీస్తూ దాన్ని పక్కగా పట్టించడం తప్ప ఈ డ్రైనేజ్ వ్యవస్థను బాగుపడతారని సిపిఐగా కోరుతా ఉన్నాం. ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. ఈ నగరం అంతా కూడా జలమయమవుతా ఉంది. ఏదైతే చిన్నపాటి వర్షం పడ్డ మున్సిపల్ కార్పొరేషన్ మరి నీళ్లతోటి మరి రూమ్లో కూడా నీళ్ళు వెళ్తా ఉన్నాయి. రెండో పక్క శంకరాచార్య బ్రిడ్జి దగ్గర నుంచి చూస్తే అంతా కూడా సముద్రాన్ని కల్పించే పరిస్థితులు, మరి గుంటలు ఎక్కడ ఉన్నాయో అర్థం కాని పరిస్థితులు ఉంది. అందువల్ల వెంటనే డ్రైనేజ్ సంబంధించి వ్యవస్థని బాగుపరచాలి. అట్లాగే కాలువలకు సంబంధించి కూడా మరి పూడిక తీయడానికి గతంలో ఉన్నటువంటి టీముల ద్వారా పనిచేపించి ఆ పూడిక తీయించి ఈ నగరాన్ని రక్షించాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. ఈ నగరానికి సంబంధించి టీటీ వెండింగ్ కమిటీ ఒక 5 సభ్యులతోటి ఉంది. ఆ కమిటీ ఆ పని చేయకుండా మరి ఏదైతే మరి అధికారుల చుట్టూ ఆ కమిటీ ఉంది కాబట్టి ఎక్కడైతే జోన్లకు సంబంధించి గ్రీన్ జోను, రెడ్ జోను మరి ఏదైతే ఉన్నాయో ఆ జోన్లకు సంబంధించి కూడా పరిశీలించే పరిస్థితులు టౌన్ ప్లానింగ్ కూడా లేని కారణంగా మరి గాంధీ పార్కు సంబంధించి చూస్తూ ఉన్నాం. అక్కడ వెండింగ్లు మరి ఉన్నప్పుడు కూడా అక్కడ బస్సు పేరుతోటి ఆ ఉన్న బిల్డింగ్లు మరి బస్సులకు బస్సు పే పెట్టడమే కాదు కదా, బస్సులు వెళ్ళడానికి దోవలేని పరిస్థితులు అక్కడ బస్సులకి బస్సు పే కట్టారు. దాని ముందు బస్సులాగి మరి అక్కడ ఉన్న చిరు వ్యాపారంతా కూడా పక్క పంపుతూ ఉంటే దాన్ని ఏఐటీసీగా సిపిఐగా వ్యతిరేకించాం. దాన్ని కోర్టులో కూడా ఉంది. అయినప్పటికీ మరి కాంట్రాక్టర్లు దాని నిర్మాణం కూడా చేపట్టారు. అనంతరం అధికారులు చర్య తీసుకొని ఆ బిల్డింగ్ అయితే కొంతవరకు తీశారు తప్ప పూర్తిగా తీయలేదు. పూర్తిగా తీసి అక్కడ చిరు వ్యాపారాలు ఆనుకోవాలని సిపిఐగా కోరుతా ఉన్నాం.